శ్వాసులు కానీ ఏమంటే అన్యులు కానీ ఎవరైనా ఏమండి ప్రతి ఒక్కరి హృదయం ఎలా ఉందనంటే చల్లారిపోయిన స్థితిలో, చల్లబడిపోయిన స్థితిలో ఏమండి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుడి పూట నిన్ను పిలుస్తున్న, ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడో, తిరిగి నీవు మరలా చల్లారిన స్థితిలో నుండి ఏమండి మన్నించబడి చల్లారిన స్థితిలో నుండి ప్రభు యుద్ధకు నువ్వు రావాలని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడో ఈ పూట ఇది నీ కొరకే. ఒకవేళ చల్లారిన స్థితిలో నీవు ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడో తిరిగి రా. దేవునికి స్తోత్ర. ఎలా ఉన్నాయి పరిస్థితులు? ప్రజలందరూ చల్లారి స్థితిలో ఉన్నారు. మందిరాలు నింపబడుతున్నాయి, ఫుల్గా నింపబడుతున్నాయి. కానీ ఈ ఒక్కరిలో ఏమండి తగ్గింపు స్వభావం కనబట్ల, ఒబీడియన్స్ లేదు. ఏమండి చర్చెస్ ఆర్ ఫిల్లింగ్ ఇన్ నెంబర్స్ బట్ దేర్ ఈస్ నో ఒబీడియన్స్ ఇన్ ది బిలీవర్స్. మందిరాలు నింపబడుతూ ఉన్నాయి కానీ ఏమండి నింపబడుతున్నటువంటి మందిరాల్లో ఉన్న విశ్వాసుల హృదయాల్లో ఏమి లేదు, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం లేదు. ఎందుకనంటే హృదయాలు చల్లారిపోయాయి, ఏమండి హృదయాలు గడ్డగట్టిపోయినాయి. ఇంకా ఏమి తగ్గింపు ఉంటుంది? అంతేకాదు ఆరాధనలు జరుగుతున్నాయి, ఏమి లేదు. ఏమండి దేవుని సన్నిధిలో అప్పగించుకునే పరిస్థితి లేదు. ఏదో పైపైననే ఏమండి ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈనాడు చాలా మంది. దేవుళ్ళరా, అందుకొరకు ప్రభువు నా హృదయం పెట్టి ఒక భారంతో ఈ పూట ఈ చిన్న మాటలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథంలో నుండి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకే దేవుడు ఏమన్నంటే, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడో, ఏమండి మనల్ని పిలుస్తున్నాడో మనం పైపైన మార్పు చెందడానికి కాదు, డెప్త్గా డీప్గా ఏమండి లోపల లోతుల్లో నుండి మార్పు చెందాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి వాక్య భాగం చదువుకొని మనము ఈ పూట పాఠంలోనికి లేకుంటే ధ్యానంలోనికి వెళ్ళిపోదాం రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచన భాగాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాను. ఏ చల్లారిపోయిన స్థితిలో ఉన్నావో భక్తి జీవితంలో, విశ్వాసములో ఎక్కడ బలహీనురాలు అయిపోయావో దేవుడు తిరిగి మరలా నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడాలని, తిరిగి నీవు ఆత్మీయ జీవితంలో మేల్కోవాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది విశ్వాసుల దగ్గర నుండి విని ఒక సమాధానం ఏంటో తెలుసా? మేము ఒకప్పుడు అద్భుతంగా పరిచయం చేశాం, ఒకప్పుడు అద్భుతంగా సహకరించాం, ఒకప్పుడు అద్భుతంగా ప్రార్థన చేశాం, ఒకప్పుడు ఉజ్జీవం తినిపబడ్డాం. జరిగినటువంటి దానిని నెమరేసుకొని ఇప్పటి కాలపు భక్తిలో చల్లారిపోతున్నారు ఈనాటి 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ జనులు. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు అలాగ చేసే, మరి ఇప్పుడు ఎలాగ చేయాలి? ఒకప్పుడు అలాగుంటే రాను అదేమవ్వాలి? పెరగాలి. కానీ నీలో ఒకప్పుడు నేను బాగా చేశాను, ఇప్పుడేమైంది? చల్లారిపోయావు. ఇప్పుడేమైంది? నీ హృదయం బండపారిపోయింది. దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, పరిచయ విషయంలో నీ మనస్సు ఏమైపోయిందంటే కఠినం చేయబడ్డది. తిరిగి దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి రాగలుగుతావా? ప్లీజ్ రిటర్న్ టు మీ. దేవుడిని పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ అర్జెన్స్.